సర్వలోకానికి సువార్త అనే టీవీ కార్యక్రమంలో పరలోక రాజ్యపు ఉపమానములను నేర్చుకుంటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక పరలోక రాజ్యపు ఉపమానముతో మీ ముందుకు వచ్చాను. యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన పేతురుకు క్షమాపణను గూర్చి ఒకానొక సందర్భంలో ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తూ పరలోక రాజ్యపు ఉపమానంను ఆయన ప్రయోగించారు. ఈ సందర్భం మనకు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వచనాలలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యుడైన పేతురు ఒక సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. అదేమిటంటే, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనిని క్షమింపవలెను అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దానికి సమాధానంగా, నీ జీవితకాలం మట్టుకు నీవు నీ సహోదరుని క్షమించాలి అనే గొప్ప సమాధానాన్ని తెలియజేస్తున్నారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినంత వరకు క్షమాపణను గూర్చి ఇంత గొప్పదైనటువంటి సమాధానం ప్రజలకు దొరకలేదు. ఒక మనిషి మరో మనిషిని ఎంతకాలం క్షమిస్తాడు? ఎన్ని తప్పులను క్షమిస్తాడు? లోక సంబంధమైనటువంటి మనుష్యులను మనం ఆలోచించినప్పుడు ఒక్కసారి క్షమించడం కూడా ఈరోజు అరుదుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఎన్నోసార్లు క్షమించాలి, నీవు బ్రతికున్నంత కాలము నీవు క్షమిస్తూనే ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ సమాధానం చాలా గొప్పది కదా. కనుక పరలోక రాజ్యము ఎలాంటి వారిని సూచించుచున్నదో ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నట్టుగా మనం ఉంటే పరలోక రాజ్యంలో మన ప్రవేశం మనకు కలుగుతుంది. పరలోకానికి వెళ్ళడం అంత సులభమేమీ కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. నిజంగా మన మనస్సులను దేవుని వాక్యం వైపు మనం మళ్లించుకోగలిగితే పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా మనం సంపాదించగలం. అయితే పరలోక రాజ్యాన్ని చేరేందుకు దేవుడు మనలో చూడాలనుకుంటున్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలను ఈ ఉపమానముల ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. క్షమాపణ. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను మనము ఎంతవరకు క్షమించాలి అన్నది ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. ఇక లేఖనాలలోనికి మనం వెళితే, పేతురు యేసుక్రీస్తు వారితో చేసిన సంభాషణ మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి మీరు చూడండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలను? 7 మారులు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఈ లేఖన భాగాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, పేతురు యేసుక్రీస్తు వారితో నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల అతడు నన్ను క్షమించమని నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. 7 మార్లు సరిపోతుందా? అంటే పరిశుద్ధ గ్రంథంలో 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణతకు ఒక గుర్తుగా కనిపిస్తుంది. కాలాన్ని మనం లెక్కగడుతున్నప్పుడు వారమునకు 7 రోజులు కనిపిస్తున్నాయి. 7 అనేది ఒక పరిపూర్ణతకు గుర్తుగా దైవ గ్రంథంలో మనం చూడవచ్చు. దీనిని బట్టి పేతురు యేసుక్రీస్తు వారిని, నేను 7 మారులు నా సహోదరుని క్షమిస్తే సరిపోతుందా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీవు 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకు అంటున్నారు. 70 ఏళ్ల మారులు మట్టుకు అంటే నీ జీవితకాలం అని అర్థం. 70 ఏళ్ళు అనగానే ఒకవేళ నేను 72 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు జీవిస్తే 70 ఏళ్ల తర్వాత నేను క్షమించనక్కర్లేదా అని ఎవరైనా వితండవాదంతో ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక్కడ సామాన్యంగా ఒక మనిషి బ్రతుకు కాలం 70 ఏళ్ళు లేక 80 ఏళ్ళు అని వ్రాయబడింది కనుక వ్రాయబడిన మాట చొప్పున యేసుక్రీస్తు వారు 70 ఏళ్ల మారులు మట్టుకు అన్నారు. అంటే నీ జీవితకాలం మట్టుకు అని అర్థం చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అని వ్రాయబడింది. కనుక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి మాటలలో మనము మన సహోదరులను మన జీవితకాలం అంతా క్షమిస్తూనే ఉండాలని మనం నేర్చుకోవాలి. ప్రియులారా, క్షమాపణ అనేది
సహోదరుడు మనలను వచ్చి క్షమాపణ అడిగినప్పుడు మాత్రమే మనం ఇవ్వగలం. అంతే తప్ప అతడు చేసిన తప్పు అతడు తెలుసుకోకుండా, పశ్చాత్తాపపడకుండా క్షమాపణ అడగకపోతే క్షమాపణ ఎవరివ్వగలరు? దేవుడైనా మనిషి అయినా ఎప్పుడు క్షమాపణ ఇవ్వగలరు అంటే క్షమించమని కోరుకున్నప్పుడు మాత్రమే క్షమాపణ అనుగ్రహించగలరు. కనుక ఎవరైనా మన ఎడల తప్పిదం చేసి ఆ తప్పును తెలుసుకొని మరలా తిరిగి మన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే వెంటనే క్షమించేటంత పెద్ద మనస్సు మనకు ఉండాలి. ఎందుకు ఉండాలో పరలోక రాజ్యం యొక్క ఉపమానం నేర్పిస్తుంది. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ సందర్భంలో ఒక చక్కని ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. మనందరికీ అర్థం కావాలి. ఆనాడు ప్రశ్న అడిగిన పేతురుకు అర్థం కావాలి, ఈ మాటలు చదువుతున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఎందుకు మనం మన జీవితకాలం అంతా మనలను క్షమించమని అడిగినటువంటి ప్రతి ఒక్కరిని క్షమించాలి అంటే, ఇదిగో ఈ పరలోక రాజ్యపు ఉపమానాన్ని మీరు చూడాలి, చదవాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం మీరు బ్రతకటానికి నిర్ణయించుకుని పరలోక రాజ్యానికి మరింత చేరువు కావాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుండి ఆయన పరలోక రాజ్యమునకు సూచనగా ఉన్నటువంటి ఈ ఉపమానమును తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ ఉపమానం ఏమి తెలియజేస్తుంది? ఈ ఉపమానంలో ఎవరెవరు ఉన్నారు అనగానే, అప్పు ఇచ్చినటువంటి వారు, అప్పు తీసుకున్నటువంటి వారు మనకు కనిపిస్తున్నారు. అప్పు ఇచ్చిన ఒక యజమాని మనకు ఆ లేఖన భాగంలో కనిపిస్తున్నాడు. అప్పు తీసుకున్నటువంటి ఒక దాసుడు ఆ లేఖన భాగంలో మనకు కనిపిస్తున్నాడు. ఇంతకీ మొదటి సందర్భంలో ఎంత అప్పు ఇవ్వబడింది అనగానే లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయగలిగితే 10,000 తలాంతులు ఒక మనిషికి అప్పుగా ఇవ్వబడింది. తలాంతు అనగా ఆ కాలానికి, అనగా ఈ గ్రంథమును తర్జుమా చేసే కాలానికి ఫుట్నోట్లో వ్రాయబడినటువంటి వివరం, తలాంతు అనగా ఇంచుమించు 3,600 రూపాయలు అని వ్రాయబడింది. 10,000 తలాంతులు అనగానే 10,000 ఇంటూ 3,600 ఈజ్ ఈక్వల్ టు 3,60,00,000 రూపాయలు. నేటి కాలానికి కూడా 3,60,00,000 రూపాయలు అంటే అది చాలా పెద్ద మొత్తం, చాలా ఎక్కువ. అయితే పురాతన కాలంలో దైవ గ్రంథాన్ని తర్జుమా చేసేటప్పుడు, దైవ గ్రంథాన్ని వ్రాసేటప్పుడు ప్రజలకు అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో హెబ్రీ, గ్రీకు భాషలలో ప్రయోగింపబడినటువంటి కొన్ని పదాలకు అర్థాలను ఫుట్నోట్లో వ్రాయించడం జరిగింది. అలా వ్రాయబడినటువంటి కొన్ని అర్థాలలో తలాంతు అనేటువంటి ఆ ద్రవ్యమునకు సమానమైనటువంటి ద్రవ్యం, మనం వాడుకుంటున్నటువంటి ద్రవ్యం ఎంతో కూడా వ్రాయబడింది. అలాగే మినాలు మనకు కనిపిస్తాయి, ధ్యానారములు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా దైవ గ్రంథంలో మనకు లెక్క తెలియటానికి ఫుట్నోట్లో అర్థం రాయబడింది. తలాంతు అనగానే దాని విలువ ఎంత అనగానే అదేదో రూపాయి నాణ్యమో లేకపోతే 5 రూపాయల నాణ్యమో అని మీరు అనుకుంటారేమోనని. తలాంతు అనగానే అది చాలా ఎక్కువ విలువైనది, పెద్ద మొత్తంలో అది విలువ కలిగినది అని మనకు తెలుస్తుంది. ఫుట్నోట్లో 3,600 రూపాయలు ఇంచుమించు ఆ కాలానికి. ఎప్పటికప్పుడు ఈ ద్రవ్య మారక విలువ మారిపోతూ ఉంది కనుక ఇంచుమించు అనేటువంటి మాట అక్కడ ప్రయోగింపబడింది. అయితే పురాతన కాలం నుండి ఇప్పటి కాలానికి చూస్తే ద్రవ్య మారక విలువ చాలా ఎక్కువగానే ఉంటుంది. పోనీ ఆ కాలానికి సంబంధించిన ఆ విలువనే మనం తీసుకున్నా కానీ ఆ విలువ చాలా ఎక్కువ, ఆ మొత్తం చాలా ఎక్కువ. 3,60,00,000 రూపాయలు ఒక యజమానుడు ఒక దాసునికి అప్పుగా ఇచ్చాడు. ఈ అప్పు ఆ దాసుడు తీర్చలేకపోతున్నాడు. ఇక తన జీవిత కాలంలో ఆ దాసుడు ఆ అప్పును తీర్చలేడు. ఇది యేసుక్రీస్తు వారు ఆ ఉపమానంలో ప్రయోగించినటువంటి సందర్భం. ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద మొత్తాన్ని ఒక దాసుడు ఒక యజమాని దగ్గర అప్పుగా తీసుకున్నాడు. ఇంచుమించు 10,000 తలాంతులు అనగా మన భాషలో, మన ద్రవ్యంలో మనం ఆలోచన చేయగలిగితే ఇంచుమించు 3,60,00,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఇంత అప్పు చెల్లించలేని పరిస్థితులలో అతనిని పిలిపించినప్పుడు, అతడు ఆ అప్పు చెల్లించలేడని యజమాను గ్రహించినప్పుడు, ఆ యజమాని నీ అప్పుని నేను కొట్టేస్తున్నాను, రద్దు చేసేస్తున్నాను, నీవు వెళ్ళు అంటున్నాడు. నీవు చెరసాలలో వేయబడనక్కర్లేదులే, నీవు ఈ అప్పు తీర్చలేవని నేను గ్రహించాను కనుక నీ అప్పును అంతటిని నేను కొట్టేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని ఆ దాసుడిని పంపించేస్తాడు. ఆ దాసుడు 3,60,00,000 రూపాయల అప్పు నుండి విముక్తి పొంది యజమానుని యొక్క అనుగ్రహమును పొంది
బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళినటువంటి ఈ దాసుడు 3,60,00,000 అప్పు మాఫీ అయిపోయినటువంటి ఈ దాసుడు బయటకు వెళ్ళి ఇతడు మరొకడికి అప్పు ఇచ్చినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దాసుని దగ్గర తన అప్పు తనకి తిరిగి ఇవ్వమని బలవంతం చేస్తున్నాడు. ఇంతకీ ఈ దాసుడు మరొక దాసునికి ఇచ్చినటువంటి అప్పు ఎంత అనగానే 100 దేనారములు. 100 దేనారములు. ఇవి తలాంతులు కాదు, దేనారములు. తలాంతు అనగా ఇంచుమించు 3,600 రూపాయలు అయితే దేనారము అనగా ఇంచుమించు ₹1.5. అంటే తలాంతుకు దేనారానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇంతకీ ఇతడు మరొక వ్యక్తికి ఇచ్చినటువంటి అప్పు ఎంత? 100 దేనారములు మాత్రమే. 100 దేనారములు. 100 దేనారములు అనగా దేనారం అనగా ఇంచుమించు ₹1.5 అయినప్పుడు 100 × ₹1.5 ఈజ్ ఈక్వల్ టు ₹50 మాత్రమే. ₹50 మాత్రమే. ఇతడు మరొక దాసుని దగ్గర తన యొక్క అప్పును వెనక్కి తీసుకోవటానికి అతనిని బలవంతం చేస్తూ ₹50 అనగా 100 దేనారములు నాకు తిరిగి చెల్లించేంత వరకు నిన్ను విడిచిపెట్టను, నిన్ను చెరసాలలో వేయిస్తాను అని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఉపమానాన్ని మనుషులందరికీ తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు ఎలా ఉంటారో మీరంతా తెలుసుకోవాలి. అసలు మీరు క్షమాపణ గుణాన్ని ఎంతగా కలిగి ఉండాలో నేర్చుకోవాలి అంటున్నారు. 100 దేనారములు అప్పు ఉన్నటువంటి వ్యక్తిని ఈ వ్యక్తి బలవంతం చేస్తూ అతన్ని అడుగుతున్నప్పుడు ఈ విషయం అసలు యజమానికి వెళ్ళింది. అతడు దానిని తెలుసుకున్నాడు. నేను ఒకవైపు ఈ దాసునికి అనగా మొదటి దాసునికి 3,60,00,000 మాఫీ చేస్తే, రద్దు చేస్తే, వాడు వెళ్ళి తనకు అచ్చి ఉన్నటువంటి మరొక దాసుని దగ్గర కనీసం 100 దేనారములకు అతడు ఓర్చుకోలేకపోయాడా? ఆ 100 దేనారములు నీవు తిరిగి చెల్లించేంత వరకు నిన్ను ఇబ్బంది పెడతానని అతడు చెప్పడం ఏమాత్రం భావ్యం కాదు గనుక వెంటనే ఇతడు కోపపడి, అసలైన యజమాని కోపపడి ఆ మొదటి దాసుని వెనక్కి పిలిపించి, నేను నీకు రద్దు చేసిన అప్పు ఎంత? 3,60,00,000 మరి నీవు నీ దగ్గర అప్పు తీసుకున్నటువంటి ఒక వ్యక్తికి రద్దు చేయవలసిన మొత్తం ఎంత? ₹50 మాత్రమే. దాన్ని రద్దు చేయలేకపోయావా? కనుక నీవు కడపటి కాసు చెల్లించేంత వరకు అనగా 3,60,00,000 చివరి రూపాయి వరకు నీవు చెల్లించేంత వరకు నీవు చెరసాలలో వేయబడుదువు అని యజమాని చెప్పడం మనకు ఆ ఉపమానంలో కనిపిస్తుంది. ప్రియులారా, ఇక్కడ మొదటి యజమాని ఎవరో కాదు, పరలోకమందున్న మన కన్న తండ్రి. మొదటి దాసుడు, రెండవ దాసుడు భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు. పరలోకమందున్న తండ్రి మనలను ఎంతగానో క్షమించాడు. మన అప్పును చాలా మాఫీ చేసేసాడు. మన పాపములన్నింటినీ ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత రద్దు చేసేసాడు. మనలను పవిత్రులుగా, నిర్దోషులుగా మార్చటానికి ఆయన మన ఎడల ఓర్చుకున్న కృప, ఆయన మన ఎడల చూపిన ప్రేమ ఎంతో గొప్పది. అలాంటి పరిస్థితులలో మనము మన దగ్గర అప్పు ఉన్నటువంటి దాసులందరినీ కూడా క్షమించాలి. ఏ విషయంలో? పాపముల విషయంలో. పాపముల విషయంలో వారందరికీ రక్షణను ప్రకటించే నిమిత్తం ఈ భూమి మీద మన జీవితకాలం అంతా వారిని క్షమిస్తూ 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 వెళ్ళాలి. ఈ గొప్ప ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ పరలోక రాజ్యంలో ఎవరుంటారంటే తమ జీవితకాలం అంతా తమ చుట్టూ ఉన్న సహోదరుల యొక్క పాపములను క్షమించేవారే ఉంటారు అని తెలియజేస్తున్నారు. ఎందరైతే పాపక్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎందరైతే పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయంతో మన చుట్టూ ఉన్నారో అట్టి వారందరికీ దేవుని వాక్యమును చేరువ చేసి, దేవుని వాక్యమును ప్రకటింపచేసి ఆ ఆత్మలన్నిటినీ ఆదరించి అగ్నిలో నుండి వారిని కాపాడవలసిన బాధ్యత క్షమింపబడిన వారికి ఉన్నది, క్షమాపణ పొందిన వారికి ఉన్నది. దేవుని దగ్గర కేవలం క్షమాపణ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మన ఆశీర్వాదం, మన దీవెన దేవుని యొద్ద నుండి మనం అడుగుతూ కేవలం చేతులు కట్టుకొని కూర్చోవటం వలన, మన జీవిత కాలంలో మన ఇష్టానుసారంగా కేవలం మనం బ్రతకటం వలన దేవుడు సంతోషించడు, పరలోకాన్ని మనకు అనుగ్రహించడు. మనము దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందిన తర్వాత
వెంటనే వేగిరపడి వెళ్ళి మన చుట్టూ ఉన్న సహోదరులందరికీ దేవుని వాక్యాన్ని సాధ్యమైనంత వరకు మనలో దేవుడు శక్తిని అనుగ్రహించినంత మేర మనము ప్రకటింపచేస్తూ చేరువ చేస్తూ అనేక మందిని దేవుని రాజ్యానికి చేరువ చేయాలి. మనము దేవుని దగ్గర నుండి ఎలాంటి క్షమాపణ, ఎలాంటి పాపముల విషయమైనటువంటి రద్దును మనము పొందామో అలాగే మన చుట్టూ ఉన్న సహోదరుల నిమిత్తము కూడా మనం ఆలోచన చేయాలి. వారు కూడా పాపక్షమాపణ పొందేలా, వారు కూడా నిత్య జీవానికి వచ్చేలా మన ప్రయత్నాలు ఉండాలని పరలోక రాజ్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు తన జీవితకాలమంతా మనుషులందరినీ పాపముల విషయంలో క్షమిస్తూనే ఉన్నారు. చివరకు ఆయన మరణ దశలో కూడా ఆయన ఎంతగా క్షమిస్తున్నారో ఆయన పలికిన మాటల ద్వారా మనం నేర్చుకోవచ్చు. నిజంగా యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి క్షమాగుణాన్ని మనం అలవాటు చేసుకుంటే మన జీవితకాలం అంతా దేవుడు కోరుకున్న క్షమాపణ గుణాన్ని మనము కూడా కలిగి ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈరోజు ఈ క్షమించే ఆలోచన లేకపోవటం వలన కోర్టులన్నీ నిండిపోతున్నాయి, న్యాయస్థానాలన్నీ నిండిపోతున్నాయి, జైళ్ళన్నీ నిండిపోతున్నాయి. ఒకరి ఎడల ఒకరు తప్పు చేసినప్పుడు మరొకరు తప్పు చేసిన వారిని క్షమించేటంత మనస్సు కలిగి లేకపోవటం వలన పగలు, ప్రతీకారాలు, కక్షలు ఈరోజు మనుషులలో చోటు చేసుకోవడం వలన అపవాదికి బానిసలై ప్రతి ఒక్కరూ దేవునికి దూరంగా బ్రతుకుతూ నిత్య నరకాగ్నికి చేరువైపోవడం వలన ఈరోజు సమాజం యొక్క పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవాలని, ఆ పగను తుదముట్టించుకోవాలని ఎంతకైనా వారు తెగిస్తూ ఈరోజు అత్యంత క్రూరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి మనుష్యులుగా కాకుండా రాక్షసులుగా బ్రతుకుతున్నారు, నరహంతకులుగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, మానవ సమాజానికి పరలోక రాజ్యపు ఉపమానం, దీని భావం ఎంత అవసరమో మీరు ఆలోచన చేయండి. ఇది మతమా? మతమైతే దేవుని దగ్గరకు రమ్మని, దేవునికి ఏదో ఇమ్మని నేర్పిస్తుంది. కానీ నిత్యజీవ మార్గం అయితే మనలను మార్చుకోమని, మన చుట్టూ ఉన్నటువంటి మనుష్య జాతికి చక్కని వెలుగును చూపించమని నేర్పిస్తుంది. కనుక క్రైస్తవ్యం అనేది ఎప్పుడూ కూడా చక్కని మార్గం. యేసుక్రీస్తు వారిని గూర్చి ముందుగా వ్రాయబడినటువంటి ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం 2వ భాగాన్ని మీరు చూడండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు క్షమాపణ విషయంలో ఏ విధంగా ఉండాలో ముందుగా వ్రాయబడిన ప్రవచనాన్ని మీరు చూడండి. ఆ తర్వాత ఆయన ఏ విధంగా ఉన్నాడో మీరు చూద్దురు కానీ. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చివరి భాగం. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. యేసుక్రీస్తు దేవుని విషయంలో నీతిమంతుడు, దేవునికి ఒక పరిశుద్ధమైనటువంటి బ్రతుకును చూపించినవాడు. అలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు అందరినీ క్షమించాలనేటువంటి నియమం ఏమీ లేదంటే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒకవేళ పాపము చేసి ఆ పాపమునకు పాపక్షమాపణ దేవుని దగ్గర నుండి పొందితే అప్పుడు మిగిలిన వారందరినీ ఈయన క్షమించాలనేటువంటి భావన ఒకవేళ కలిగి ఉండాలి అనుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయకుండా మనుషులందరినీ క్షమించగలుగుతున్నారంటే ఆయన గొప్పవాడండి. ఆయన చాలా గొప్పవాడు. మనము పాపాత్ములమై ఉండి దేవుని దగ్గర నుండి పాపక్షమాపణ పొందిన తరువాత మన చుట్టూ ఉన్న వారందరినీ మనం క్షమించాలని దేవుడు నేర్పిస్తున్నాడు. కానీ క్రీస్తు పవిత్రుడై ఉండి తన చుట్టూ ఉన్న వారందరినీ క్షమిస్తున్నాడంటే ఆయనను పోలి నడుచుకోవటంలో ఎంత ధన్యత ఉందో మీరు ఆలోచన చేయండి. ఆయన అక్రమము చేయువారిలో ఒకడుగా ఎంచబడ్డాడంతే, కానీ ఆయన అక్రమం చేసినవాడు కాదు. ఆయన నీతిమంతుడైనప్పటికీ అనేకులను గూర్చి వారు ఆయన ఎడలు చేస్తున్నటువంటి ఆ ఘోరమైనటువంటి కార్యక్రమముల నిమిత్తం ఆయన ఓర్చుకుంటూ వారి రక్షణార్థమై దేవునికి మరలా దేవుని కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనము చేస్తున్నాడు. అదే ఈ మాటలలో మనకు కనిపిస్తుంది. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి ఆయన విజ్ఞాపనము చేశాను. యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర పవిత్రుడు కదా, నీతిమంతుడు కదా, నిర్దోషి కదా, ఏ పాపము ఆయనలో లేదు కదా. మరి అలాంటప్పుడు ఆయన మిగిలిన వారందరినీ క్షమించమని ఎవరు అడగటానికి వీలు లేదు. కానీ ఆయన క్షమిస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు? నేను నీతిమంతుడినైనా, అనగా నేను ఏ అప్పు తీసుకోకపోయినా అందరినీ క్షమిస్తున్నాను. మీరు అప్పు తీసుకొని ఆ అప్పు చెల్లించలేక రద్దు చేయబడిన తర్వాత కూడా
ఆ ఆనందంలో మీరు అందరిని క్షమించటానికి ఎందుకు మనస్సు కలిగి ఉండటం లేదు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. నిజంగా దేవుడు వ్రాయించినటువంటి ఈ మాటలు ఆయనలో ఎంతగా నెరవేరాయో ఒక్కసారి ఆ మాటలను కూడా మనం చూద్దాం. ఆయన శిలువ మరణం పొందుతున్నటువంటి వేళలో ఆయన తిరుగుబాటు చేయు వారిని గురించి ఎలా విజ్ఞాపనం చేస్తున్నాడో చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 33-34 వచనాలను చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 33-34 వచనాలు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారిని కపాలమనబడినటువంటి స్థలమునకు తీసుకుని వచ్చి ఆయనకు ఇరుప్రక్కల ఇద్దరు దోషులను సిలువ వేశారు, అక్రమకారులను సిలువ వేశారు. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఇంత ఘోరమును ఆయన పట్ల మనుషులు జరిగించిన మనుషుల విషయమైనటువంటి విజ్ఞాపన ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. నిజంగా మన తండ్రి మనలను క్షమించిన తర్వాత మనం మన సహోదరులను క్షమించటానికి మనస్సు లేకుండా ఉన్నాం. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి మనస్సును మీరు ఆలోచన చేయండి. వారి ఆలోచన విధానాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. అంత మహిమాన్వితుడైన యేసుక్రీస్తు, దేవుని కుమారునిగా పరలోకమందు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండవలసినటువంటి యేసుక్రీస్తు అసలు లోకంలోనికి ఒక మనిషిగా రావటమే గొప్ప విషయం. అలా వచ్చినటువంటి క్రీస్తు అనేకులకు మాదిరిగా ఉండాలని ఆయన ఏ పాపము చేయకపోయినా పాపులందరిని గూర్చి విజ్ఞాపనం చేస్తున్నాడు. పాపులందరినీ ఆయన క్షమిస్తున్నాడు. కనుక యేసుక్రీస్తును వెంబడించు వారమైనటువంటి మనము కూడా అనేక మందిని క్షమించే వారముగా ఉండాలి. పగ తీర్చుకోవటంలో గొప్పతనం ఏమీ లేదండి. క్షమించటంలో గొప్పతనం ఉందండి. క్షమించటంలో గొప్పతనం ఉంది. దేవుడు ఎప్పుడూ కూడా మనుషుల మీద పగ తీర్చుకునేటప్పుడు సంతోషించేవాడు కాదు. మనుషులను శిక్షిస్తూ సంతోషించేవాడు కాదు. దేవుడు బాధపడుతుంటాడు. మనుషులు నాశనం అవుతున్నప్పుడు దేవుడు కూడా బాధపడుతుంటాడు. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషమా అని అడుగుతున్నాడు దేవుడు. నీతిమంతుడుగా పరలోకానికి రావడమే నాకు సంతోషం అని తెలియజేస్తున్నాడు దేవుడు. అయితే పాపాత్ములుగా ఉన్నవారు మార్పు నొందినప్పుడు వారిని క్షమించటంలో, వారిని రక్షించటంలో దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఆ మనస్సే దేవుని కుమారుడైన క్రీస్తులో మనకు కనిపిస్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్షమాపణ అనేటువంటి గుణాన్ని ఒక ఆభరణంగా మనం ధరించుకోవాలి. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనం ఇక మీదట మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులందరినీ క్షమించే ఆలోచనను కలిగి ఉండాలి. ఏ ఒక్కరి మీద పగ తీర్చుకునే ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకంటే మనము మన తండ్రి దగ్గర నుంచి గొప్ప క్షమాపణను పొందాం. ఆ క్షమాపణ వెలకట్టలేనిది. ఆ క్షమాపణ చాలా ఎక్కువైనది. 10,000 తలాంతులు ఎక్కడ, 100 దేనారములు ఎక్కడ? దేవుడు మనలను క్షమించినటువంటి ఆ క్షమాపణ ఎక్కడ? మనము మన సహోదరులను క్షమించే ఈ క్షమాపణ ఎక్కడ? మీరు ఆలోచించండి. కనుక దేవుడు మనలను పాపముల విషయంలో క్షమించాడు. నీతిమంతులుగా మార్చటానికి ఆయన ఆలోచన చేశాడు. మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులందరినీ పాపముల విషయంలో క్షమించే వారముగా ఉండాలి. వారందరినీ నీతిమంతులుగా మార్చే విషయంలో ఆలోచన చేయాలి. ఎలా క్షమించగలరు? మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను మనం ఎలా క్షమించగలం? ఎవరు నా ఎడల తప్పుదం చేశారు? ఎవరు నాకు వచ్చి ఉన్నారు? ఎవరు నా దగ్గర అప్పు తీసుకున్నారు అని మీరు ఆలోచిస్తున్నారా? మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఉన్నారు చూసారా? మీ తరంలో మీతో పాటు జీవిస్తున్నటువంటి మనుషులు ఉన్నారు చూసారా? వారందరికీ సత్యవాక్యమును, దేవుని వాక్యమును, దేవుని మహాజ్ఞానమును మీరు తెలియచేయుటయే మీరు వారు అప్పు తీర్చడం. నిజంగా వారందరూ సాతాను యొక్క బంధకాలలో ఉండిపోయినప్పుడు, సాతాను యొక్క ఉచ్చులో చిక్కుకుపోయినప్పుడు వారందరినీ మీరు విడిపించగలిగితే, దేవుని వాక్యాన్ని వారికి ప్రకటింపచేసి, వారి చెవులను దేవుని వాక్యాన్ని వినిపింపచేసి, మీరు వారందరినీ ఆ బంధకాలలోంచి విడిపించగలిగితే మీరు వారి అప్పును తీర్చగలిగినట్టే. వారి అప్పును మీరు రద్దు చేయగలిగినట్టే. నిజంగా ఒక మనిషిని వాని పాపముల నుండి మీరు మళ్లించగలిగితే పరలోకమందున దేవుడు సంతోషిస్తాడు. మీరు కూడా ఆ మనిషి యొక్క అప్పును రద్దు చేసిన వారు అవుతారు.
ఆ మనిషిని మీరు క్షమించిన వారు అవుతారు. కనుక క్రీస్తును లోకానికి పరిచయం చేయటంలో ఇక మీదట మీరు అనునిత్యం ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. పరలోక రాజ్యంలో ఎవరు కనిపిస్తారు? అవును, ఇలాంటి వారే కనిపిస్తారు. పరలోక రాజ్యం ఎవరితో నిండిపోతుంది? ఇలాంటి వారితోనే నిండిపోతుంది. నామకార్థమైనటువంటి భక్తి పరలోకానికి అర్హతనివ్వదు. నిజంగా దేవుని కోసం బ్రతికి దేవుని మాటలను మన జీవితాలలో మనం పాటిస్తూ అనేక మంది యొక్క పాపములను క్షమించే విధానంలో మన అడుగులు వేయగలిగితే మనం పరలోకంలో కనిపించగలం. మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. కనుక చక్కని నిర్ణయంతో ఇక మీదట మీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు దేవుని స్వచ్ఛమైనటువంటి పాల వంటి నిర్మలమైన ఈ వాక్యమును చేరువ చేయటానికి మీరు ప్రయత్నం చేస్తారని ప్రభు పేరిట మీ అందరినీ కోరుకుంటూ, ఒక విధమున మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ యొక్క మాటలను నేను ముగిస్తున్నాను. మరొక చక్కని సంగతి కొరకు మీరంతా ఎదురు చూడాలని ప్రభువు పేరిట మీకు విన్నవిస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని వాక్యము కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, మేము మా సహోదరుల పట్ల ఎలాంటి క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలో లేఖనముల ద్వారా మీరు తెలియజేశారు. పాపములలో బంధకములలో ఉన్నటువంటి వారిని విడిపించి క్షమించగలుగుటకు, దేవుని వాక్యమును ప్రకటింప చేయగలుగుటకు మాకు సహాయం చేయండి. నాయన, మీ మాటలను వింటూ ఆ మాటల ప్రకారం జీవించాలనే కృత నిశ్చయతతో తండ్రి, మీ కొరకు ఆలోచిస్తున్న ప్రతి బిడ్డను మీ జ్ఞాపకాలలో ఉంచి వారి యొక్క రక్షణను చివరి వరకు కొనసాగించుకునే నిమిత్తం మీ కృపను వారికి దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా వింటారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. www.christchurch.asia అనేది మా అధికారిక వెబ్సైట్. కనుక అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ వెబ్సైట్ను దర్శించి అందులో మీ కొరకు పొందుపరచబడిన అనేకమైనటువంటి దేవుని గూర్చిన సంగతులను మీరు నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక కూడా అందుబాటులో ఉంది. ప్రతి నెల ఒక వినూత్నమైనటువంటి అంశంతో ఈ మాసపత్రికను రచిస్తున్నాము. మొదటి మాసపత్రిక అక్షరాల ఉచితంగా మీకు పంపించడానికి మేము ఆలోచిస్తున్నాం. కనుక ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ మీ పేరు, మీ చిరునామా మాకు తెలియచేయగలిగితే మొదటి మాసపత్రికను ఉచితంగా పంపించగలం. ఆ తర్వాత మీరు చందాదారులుగా చేరగలిగితే ప్రతి నెల ఒక మాసపత్రికను పోస్టు ద్వారా మీరు పొంది దేవుని జ్ఞానమును నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ లాక్డౌన్ సమయంలో ఇంటి వద్దనే ఉండి దేవుని వాక్యమును నేర్చుకోవాలి, వినాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనే యూట్యూబ్ ఛానల్లో ఆత్మీయ ఆరాధన మీ కొరకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కనుక ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ మీ ఇళ్ళ యొద్దనే స్మార్ట్ టీవీలో ఉన్నటువంటి వారు, స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి వారు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనే మా యూట్యూబ్ ఛానల్ను మీరు ఓపెన్ చేయగలిగితే తప్పకుండా మీకు చక్కని వర్తమానం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు లభ్యమవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ దీని విషయమైన ఆలోచన చేయగలరని నేను కోరుకుంటూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు పేరిట మీ అందరికీ శుభములు. సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమమునకు కొనసాగింపును వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి తప్పకుండా వీక్షించండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.